హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టు ఇది ఒక హాల్ వీడియో అనమాట. ఏ హాల్ అంటే నేను జగ్గా కలిసి షాపింగ్కి వెళ్ళి ఉన్నామన్నమాట. సో జూడియో, లైఫ్ స్టైల్ రెండింటికి వెళ్ళాము. సో అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. మోస్ట్లీ జూడియోలోనే తీసుకున్నాము. సో అది చూపిస్తాను. అండ్ అలాగే నేను అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. అవి ఫ్రీగానే, ఒక రకంగా చెప్పాలంటే. నా దగ్గర రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్స్తో నేను ఇవి షాప్ చేశాను. సో దాని అన్బాక్సింగ్ ప్లస్ జూడియో లైఫ్ స్టైల్ హాల్ అనమాట. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ అయితే క్లోతింగ్తో స్టార్ట్ చేశాను అనమాట. ఒక 2 pairs తీసుకున్నాను. ఒక 2 pants 2 t-shirts అనమాట. సో ఫస్ట్ వచ్చి ఈ టీ-షర్ట్, ఇది జూడియో నుంచి తీసుకున్నాను. ఇది మరీ క్రాప్ టాప్ కాదు కానీ కొంచెం కిందకే ఉంటుంది. హై వేస్ట్ ప్యాంట్స్తో వేసుకోవచ్చు. సో విత్ ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చి అండ్ ఇక్కడ పైన థ్రెడ్ డీటెయిలింగ్ అది వచ్చిందనమాట. సో ఇదొకటి. అండ్ బై ద వే నా చుట్టూ ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ, నేను హాస్టల్లో ఉన్నాను కదా అందుకని. అండ్ సెకండ్ది వచ్చి ఇది నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నాను టీ-షర్ట్. నాకు ఈ ఫ్రంట్ పెద్దగా వచ్చింది కదా, ఆ నెక్ చాలా నచ్చింది అనమాట, స్క్వేర్ నెక్. నా దగ్గర ఏ టీ-షర్ట్ లేదు ఈ మోడల్లో. నా దగ్గర అన్నీ ఇలా ఉండేటివి ఉంటాయి అనమాట. సో అందుకని తీసుకున్నాను. ఇది షార్ట్ స్లీవ్స్, మోస్ట్లీ నా దగ్గర ఫుల్ లెంత్ ఉంటాయి, బట్ ఇది షార్ట్ అనమాట. ఇది కూడా సేమ్ లెంత్. సో ఇది నేను లైఫ్ స్టైల్ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, ఈ పర్పుల్ కానీ లావెండర్ ఈ షేడ్స్ లేవన్నమాట. సో నా దగ్గర లేనివి పిక్ చేసుకోవాలని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్యాంట్స్ వస్తే ఇది జాగర్స్ అనమాట. బై ద వే ఇది సైజ్ 26. నాది 2 ఎక్స్ట్రా స్మాల్ అనమాట, ప్యాంట్ కానీ ఇది కానీ టీ-షర్ట్స్ కానీ. బట్ నేను ఒక ప్లస్ సైజ్ ఎక్కువ తీసుకుంటాను. బట్ ప్యాంట్స్ మాత్రం 28 లేదు. సో నేను 26 తీసుకున్నాను. నాకు కరెక్ట్ ఫిట్ ఉంది. అండ్ కింద ఇలా వస్తుంది. సో ఇది 50% ఆఫ్లో తీసుకున్నాను అనమాట ఈ ప్యాంట్స్. అండ్ నా దగ్గర ఈ కలర్ లేదు అందుకని ఇది తీసుకున్నా. అండ్ ఇది అది లైఫ్ స్టైల్లో తీసుకున్నా. అండ్ ఇది జూడియోలో తీసుకున్నాను అనమాట. ఇది హై వేస్టెడే. దీని ప్యాంట్ ఏమంటారో నాకు తెలియదు బై ద వే పేరు. సో ఇక్కడ పైన ఇట్లా వస్తుంది అనమాట. అండ్ కింద మామ్ కట్ లాగా వస్తుంది, కింద కొంచెం లూజ్గా వస్తుంది. అండ్ ఇది పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. ఇది సైజ్ 28. సో నేను మోస్ట్లీ 28 ప్రిఫర్ చేస్తాను. అదైతే నాకు కరెక్ట్గా ఉంటుంది. కొంచెం లావ్ అయినా కానీ కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి. సో అవి. అండ్ అవి కాకుండా జూడియోలో నెక్స్ట్ ఈ 2 షీట్ మాస్క్స్ తీసుకున్నాను అనమాట. స్కిన్ కేర్, మనం ఎక్కడికి వెళ్ళిన స్కిన్ కేర్ ఆబ్వియస్గా తీసుకుంటాం కదా. సో అది. అండ్ నెయిల్ పాలిష్లు ట్రై మీ దగ్గర నెయిల్ పాలిష్ పెడతారు కదా, సో అక్కడ ఊరికే ట్రై చేశాను అనమాట. ఇది ఒక నాకు వైన్ షేడ్స్ ఎక్కువ నచ్చుతాయి. అండ్ ఇది అసలు కనిపించలేదు, నా స్కిన్లో కలిసిపోయింది. అండ్ ఈ షేడ్స్ అది అట్లే పెట్టుకున్నాను, ఇంకా రిమూవ్ చేయలేదు. సో ఒక్కొక్కటి 70 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది, అందుకు అని చెప్పి ఈ 4 తీసుకున్నాను అనమాట. ఇది 200 ఎంతో పడింది. అండ్ ఈ షేడ్స్ కూడా నాకు సెట్ అవుతాయి. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది కాటన్ ప్యాడ్స్. నేను ఆల్రెడీ మేకప్ రిమూవర్ ఇవి తీసుకోన్నాను అనమాట, ప్యాడ్స్. ఎర్త్ రిథమ్ వాళ్ళది రీయూజబుల్ ప్యాడ్స్. బట్ ట్రావెల్కి ఎప్పుడన్నా కావాలంటే ఉంటుంది కదా అని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. ఇది 70 రూపీస్. నార్మల్గా ఆన్లైన్లో చూస్తే 250 సంథింగ్ 200 ఎంతో ఉండిందనమాట. నార్మల్ ట్యూలిప్స్ ఆ బ్రాండ్వి. సో సరిపోతాయి కదా, ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా ఫేవరెట్ ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అనమాట. ఇది మాల్కి వెళ్ళినాం, విఆర్ మాల్ అనుకుంటా, అక్కడే తీసుకున్నా. నాకు బాగా నచ్చింది హెయిర్ బ్యాండ్. సో ఇది ఒక బ్యాండ్, ఇది ఒకటి తీసుకున్నా. అండ్ అది కాకుండా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. నాకు బాగా ఇష్టం ఇయర్ రింగ్స్. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఫుట్వేర్ కూడా తీసుకున్నాను అనమాట, అది చూపిస్తాను. మీరు యాక్రిలిక్ స్ట్రైప్స్ వస్తాయి, ఇవి జూడియో నుంచి తీసుకున్నా. 300 పడింది. నా దగ్గర అసలు ఇలా ఇండియన్ వేర్ ఇట్లా నార్మల్ ఫ్లాట్స్ లేవన్నమాట. నా దగ్గర అన్ని షూస్ ఉన్నాయి. సో మామూలు కుర్తీస్ అవి వేసుకున్నప్పుడు షూస్ బాగోవు కదా, అందుకని ఇది తీసుకుని ఓపెన్ కూడా చేయలేదు, అట్లే పెట్టున్నాను. కొంచెం చెప్పులు పైన పెట్టలేం కదా. సో అండ్ నెక్స్ట్ ఇదనమాట. సో ఇది నా ఫేవరెట్ చెప్పాలంటే, బాగుండింది. సో ఇది కూడా 300 పడింది జూడియో నుంచి. అండ్ ఇది కొంచెం మెత్తగా కూడా ఉంది. సో ఈ 2 pairs ఇవి తీసుకున్నాను. అండ్ అదనమాట నా షాపింగ్. ఇవి కాకుండా కొంచెం లాంజరీ అవి కూడా తీసుకున్నాను, బట్ అవి చూపించాల్సిన అవసరం లేదు. సో ఇవి బేసిక్ షాపింగ్ అనమాట. నెక్స్ట్ అమెజాన్ 3 బాక్సెస్ అనమాట. యాక్చువల్గా ఇది వచ్చి 2 days అవుతుంది. ఒకప్పుడు ఎట్లుండేదంటే పార్సల్స్ రావడం టక్ టక్ టక్గా ఓపెన్ చేసి చూసే వాళ్ళము. కానీ ఇప్పుడు నాకు ఎట్లుందంటే నాకు ఓపిక టైం 2 లేవు.
వచ్చాయా సరే ఆడ పెడుతున్నాను, ఎప్పుడు ఫ్రీ టైంలో 2 డేస్కో 3 డేస్కో ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. ఇది మామూలుగా అయితే వెంటనే ఓపెన్ చేద్దాము అనుకున్నాను, వచ్చాక లేట్ అయింది. బట్ అలాగే సరే వీడియో తీసుకుందాము చూపిద్దామని చెప్పి అట్లే పెట్టున్నాను. ఒకప్పుడు ఉన్నంత ఓపిక ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో నాకు తెలియదు. ఫస్ట్ ఇది డర్మాకో వాళ్ళ ఫౌండేషన్ అనమాట. ఏ షేడ్ నెంబర్ మర్చిపోయాను నేను, బీజ్ అనుకుంటా. సో అంతకుముందు నేను కిరో ఇప్పుడు కూడా కిరోనే అప్లై చేస్తున్నాను. అది ప్యాకేజ్ మరీ చండాలంగా ఉందన్నమాట, మొత్తం బయటకు వచ్చి పడిపోతున్నాయి బట్టల మీద అంతా. సో అందుకని చెప్పి అది తీసుకోలేదు సరే. పైగా నాకు ఫుల్ కవరేజ్ కూడా కావాలి అనిపించింది, అందుకని తీసుకున్నా. ఎందుకంటే నేను ఎక్కువ డర్మాకో ప్రోడక్ట్స్ వాడతా కదా. సో ఇదొకటి ప్యాకేజ్ ఓపెన్ చేస్తాను. షేడ్ నేమ్ షేడ్ 06 బీజ్ అనమాట. ఇది నాకు సెట్ అవుతుందో లేదంటే నాకు తెలియదు, ఒకసారి ట్రై చేసి చూడాలి. నేను కుదిరితే షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఇదైతే ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తాను. అండ్ నేను అలాగే ఇది కూడా ఆర్డర్ పెట్టాను, స్నేహిల్ మ్యూసీ. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, బట్ అంత రేట్ పెట్టి ఎందుకు అని చెప్పి కామ్గా ఉన్నానంట. బట్ ఈసారి ఫ్రీగా కాబట్టి ఆర్డర్ పెట్టేశాను. ఇది కెమిస్టెడ్ ప్లే నుండి అండ్రామ్ రోల్ అని ఒకటి తీసుకున్నా ఇదనమాట. అండ్ ఇది ప్లమ్ నుంచి వెనిలా వైప్స్ అనమాట, నా ఫేవరెట్ బాడీ మిస్ట్. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది మాత్రం నాకు 190 సంథింగ్ పడింది అనమాట. పై ఏదో ఆఫర్ కూడా ఉన్నింది. అది కాకుండా అయితే నేను నా రివార్డ్ పాయింట్స్ పెట్టాను కాబట్టి ఆబ్వియస్గా ఫ్రీగా వచ్చాయి అనమాట. ఇంకా నా వాయిస్ వినిపించకపోతే సారీ. హాస్టల్లో ఉన్న కదా డిస్టర్బెన్స్ ఉండదు, స్లోగా మాట్లాడుతున్నాను. ఇది అనుకుంటా స్నేహిల్ మ్యూజియం. అండ్ అలాగే నాకు ఒక ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిందనమాట. ఇది అసలు నేను కార్ట్లోకి యాడ్ చేయలేదు, బట్ వాళ్ళే ఇచ్చారు. సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ లోషను. సో నేను సెటాఫిల్ ఆబ్వియస్గా యూజ్ చేశాను కాబట్టి హ్యాపీ. అండ్ స్నేహిల్ మ్యూజియం దీనికోసం అనమాట ఎప్పటి నుంచో కొందాం అనుకుని ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నాను. అండ్ నేను ఇది ఒక 1 వీక్ ఛాలెంజ్ లాగా చేసాను. 1 వీక్ ఎట్లా ఉంది అని చెప్పి డే అండ్ నైట్ 2 పూట్లు అప్లై చేస్తాను. అండ్ 1 వీక్ ఫర్ 1 వీక్ అనమాట. నేను కుదిరితే స్కిన్ డిఫరెన్స్ ఏదైనా ఉందా ఏంటి అనేది కూడా అవి అప్లోడ్. ఏంటిది కుదిరితే 1 వీక్ ఆ తర్వాత 1 మంత్ కూడా ఒక 1 వీక్ అట్లా ఉండేది అది చూపిస్తాను. అండ్ 1 వీక్ కంటిన్యూస్గా ఎవ్రీడే 7 days ఇది కూడా చూపిస్తాను అనమాట. సో ఇది నా ఏమంటారు జూడియో హాల్ ప్లస్ అమెజాన్ పార్సెల్స్ అన్బాక్సింగ్ అనమాట. సో మనం ఆల్రెడీ 1K సబ్స్క్రైబర్స్ దాటేసాము. అండ్ నేను మానిటైజేషన్కి కూడా అప్లై చేశాను అనమాట. 3000 వాచర్స్ దాటేసాయి. సో దానికోసం మానిటైజేషన్కి అంతా అప్లై చేశాను. సో నేను దాని గురించి డీటెయిల్గా ఇంకొక లైవ్ వస్తాను, ఆ లైవ్లో మాట్లాడతాను అనమాట. ఇన్కేస్ మీకు కుదిరితే ఆ లైవ్ జాయిన్ అవ్వండి. నేను షార్ట్ అప్లోడ్ చేశాను లైవ్కి ముందు, ఒక హాఫ్ డే ముందు అప్లోడ్ చేశాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఏ టైం ఏంటి అని.
సో నా మానిటైజేషన్ రిలేటెడ్ కూడా నేను అక్కడ చెప్తాను నేను ఎట్లా చేశాను ఏంటి అని చెప్పి. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్మోస్ట్ 40% ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు, ఆల్మోస్ట్ 50+ సబ్స్క్రైబ్ చేస్తున్నారనమాట. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఫ్రీయే కదా. సో అలాగే పెయిడ్ మెంబర్షిప్ కూడా నేను ఛానల్కి యాడ్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే పెయిడ్ మెంబర్షిప్ తీసుకోండి. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ అవి కూడా ఆల్రెడీ మీకు కింద డిస్క్రిప్షన్లో అక్కడ వస్తూ ఉంటుంది. సో లైక్, షేర్ అక్కడ వస్తుంది కదా, అక్కడ సూపర్ థ్యాంక్స్ అవి కూడా యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. మెంబర్షిప్ జాయిన్ బటన్ కూడా యాడ్ అయ్యింది. సో ప్లీజ్ కన్సిడర్. మెంబర్షిప్ కాకపోయినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.